ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీకందరికీ నా యొక్క శుభాభివందనములు తెలుపుకొనిచున్నాను. ఇదిగో ఈ దినమున యేసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదిగో యేసేపుని మనం మాదిరిగా తీసుకుందాం. ఇదిగో యేసేపు అన్నదమ్ములు అతన్ని అసహించుకున్నప్పుడు తను ఓర్చుకున్నాడు. ఇదిగో యేసేపు యొక్క అన్నదమ్ములు తనని సంపజూసినను అతను ఓర్చుకున్నాడు. ఇదిగో యేసేపు యొక్క అన్నదమ్ములు తనని అమ్మివేసినను తను ఓర్చుకున్నాడు. ఇదిగో తల్లిగా భావించిన ఆమె అతని మీద నిందలు మోపినను తను ఓర్చుకున్నాడు. ఇదిగో తండ్రిలా భావించిన అతను తనని చెరసాలలో వేయించినను తను ఓర్చుకున్నాడు. ఎందుకు ఇవన్నీ కూడా యేసేపు ఓర్చుకున్నాడంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదిగో దర్శనమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఇదిగో ఆ దర్శనముని నెరవేరుస్తాడని విశ్వాసముతో ఇవన్నీ కూడా అతను భరించాడు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదిగో ఈ దినం మన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం ఇవ్వలేదా? ఇదిగో దేవుడు నీకు కూడా దర్శనం ఇవ్వలేదా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడలేదా? ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు గనుక ఇదిగో నీకు వీటి వలన ఏ శ్రమ వచ్చినా, ఏ హింస వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఇదిగో నీతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇదిగో నీకు దర్శనమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఇదిగో నీతో మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడని వీటన్నిటిని భరించినప్పుడు అంతిమ విజయం నీకు దేవుడు దయచేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు.